2024 సంక్రాంతి బరిలో 5 సినిమాలు పోటీలో నిలిచాయి. అందులో రవితేజ నటించిన ఈగల్ సినిమా, అలాగే మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం, నాగార్జున హీరోగా వస్తున్న నా సామిరంగా, వెంకటేష్ శైలేష్ కొలన్ డైరెక్షన్ లో వస్తున్న సైంధవ్, ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్ లో వస్తున్న హనుమాన్ లాంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇక ఈ సినిమాల్లో ఈగల్, నా సామిరంగా, హనుమాన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఈ 3 సినిమాల ట్రైలర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ట్రైలర్లను చూసిన అభిమానులు ఈ సంక్రాంతికి చాలా టఫ్ వార్ జరగబోతున్నట్టుగా ఇప్పటి నుంచే చాలా ఊహాగానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ సైంధవ్ సినిమా, అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ట్రైలర్లు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ 2 సినిమాల ట్రైలర్లు వస్తే గానీ ఈ 5 సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుంది అనేది చెప్పలేం. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా ఈ సినిమాలన్నింటినీ డామినేట్ చేస్తూ సంక్రాంతిలో భారీ విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో వస్తున్న ఈగల్ సినిమా కూడా ఈ సంక్రాంతి బరిలో భారీ విజయాన్ని నమోదు చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక నాగార్జున చాలా రోజుల నుంచి ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి నా సామిరంగా సినిమాతో తను కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఇక కుర్ర హీరో అయిన తేజ సజ్జా కూడా హనుమాన్ సినిమాతో తనకంటూ ఒక భారీ హిట్ను కొట్టాలని, అలాగే పాన్ ఇండియా రేంజ్లో తన మార్కెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే దృఢ సంకల్పంతో తను కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వెంకటేష్ కూడా ఒక అద్భుతమైన పాత్రని పోషిస్తూ సైంధవ్ సినిమాతో మరొకసారి తను బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇక వీటన్నింటి మధ్యలో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రేక్షకులతో పాటుగా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా పెద్ద క్వశ్చన్గా మారింది. అయితే అన్ని సినిమాల ట్రైలర్లు వచ్చినప్పటికీ వెంకటేష్ సైంధవ్, మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ట్రైలర్లు ఇంకా రాకపోవడంతో ఈ 2 సినిమాల ట్రైలర్ల కోసం అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. మరి 2 సినిమాల ట్రైలర్లు ఎప్పుడు వస్తాయి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమా ట్రైలర్లని రిలీజ్ చేస్తే బాగుంటుందంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.